స్టెప్ పడుతుందా లేదంటే పక్కనున్న సలహాదారులు? ఎందుకంటే ఇంతకుముందు P4 విషయంలో జ్యోతుల రాధాకృష్ణ గారే రాశారు. ఎవరు ఇచ్చారు ఈ ఐడియా, ఎవరు చెప్తున్నాడు మీకు సలహాలు అని చెప్పి ఆయనే రాశారు. ఈ విషయంలో కూడా అలాగే ఆ ఫెయిల్యూర్ మూట కట్టుకోవడానికి కారణం ఆయన ఆలోచన, పక్కోళ్ళు ఎవరైనా ఇచ్చిన ఆలోచన, ఎందుకు దాన్ని సరిగ్గా గెస్ చేయలేకపోయారు? ఇక్కడ బేసిక్గా ఇందాక నేను చెప్పిన పర్పస్ కూడా ఏంటంటే, సంస్కరణల్లో కొత్త సంస్కరణ అనేటటువంటి చంద్రబాబు పెట్టకపోతే జగన్మోహన్ రెడ్డి వచ్చి ఈ సంస్కరణలు తెచ్చాడు. సచివాలయము, వాలంటీరు, రైతు భరోసా కేంద్రం, ఇంటి దగ్గర హాస్పిటల్, ఇంటి దగ్గర నాడు, ఇవన్నీ గుర్తు పెట్టుకోవడానికి ఫిక్స్ అయిపోయినాయి కదా. ఆనాడు చంద్రబాబుని మనం ఎట్లాంటి సంస్కరణలు అయితే గుర్తు పెట్టుకున్నామో అలాంటి ఇవి గుర్తు పెట్టుకునే సంస్కరణలు. మధ్యలో 14-19 బాబు గారు చేయలేకపోయిన సంస్కరణలు. దాన్ని చెడగొట్టాలనుకున్నారు వీళ్ళు. నువ్వు నీ ముద్ర వేసుకోవడం వేరు, ఎదుటోళ్ళ ముద్రని చెడగొట్టడం వేరు. జన్మభూమిని ఎవరు చెడగొట్టలా, అది తీసేసి సర్వీస్ పబ్లిక్ నేరుగా అందరితో బిగించేశారు. అంటే సింపుల్. జన్మభూమి నువ్వు ఎవడో డబ్బులు పెట్టాలి, గవర్నమెంట్ డబ్బులు పెట్టి కట్టింది రోడ్లు. దాన్ని ఇంకా అది మర్చిపోయాం కదా. నువ్వు కార్పొరేట్ విద్య, కార్పొరేట్ వైద్యం తీసుకొస్తే దాన్ని ఫ్రీగా అందుబాటులోకి తెచ్చారు కాబట్టి ఇంకా చంద్రబాబు గారు అక్కడ ఎందుకు గుర్తుంటారు ఆ పాయింట్ ఆఫ్ వ్యూ. రైతు బజార్లు ఏమో చివరికి మార్కెట్ల కింద మారిపోయింది. దాన్ని అదేం గుర్తుంటది. మొన్నటిసారి తెచ్చిన సంస్కరణలు ఒకటి గుర్తుపెట్టుకోదగ్గది ఏందయ్యా అంటే అన్న క్యాంటీన్.